We could literally start it in 3 hours. We do not need a temple structure. We could literally start it in 3 hours. Everything is ready. Everything has been prepared. We've been working on this for decades. చాలా మంది మూడవ ఆలయం కట్టాలంటే రెడ్ హైఫర్ బలి మాత్రం ఒక్కటే మార్గం అనుకుంటున్నారు. మీరు కూడా అలా అనుకుంటే మీకు అసలు విషయం తెలియదనే చెప్పాలి. నిజానికి మేము ఆలయ సేవలను, ఆరాధనలను, అర్పణలను సమర్పించడం లాంటివి మొదలు పెట్టాలనుకుంటే కేవలం 3 గంటల్లోనే మొదలు పెట్టగలం. దానికి పెద్ద ఆలయ నిర్మాణం కూడా అవసరం లేదు. ఎందుకంటే దానికి కావలసినవన్నీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. మేము దశాబ్దాలుగా దీనిపై పనిచేస్తున్నాం. It is not the lack of the ashes of the red heifer that is preventing us. We are actually required to begin the temple service and bring offerings even in a state of ritual impurity. So people who say, oh, we need the red heifer to start the temple, to build the temple, to start the temple service, that's inaccurate. That's incorrect. ఆలయ సేవలు మొదలు పెట్టడానికి రెడ్ హైఫర్ బూడిద లేకపోవడం అనేది ఒక ఆటంకం కాదు. మా యూదు మత నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ ఆలయ సేవలు, అర్పణలు సమర్పించడం ప్రారంభించవచ్చు. కాబట్టి రెడ్ హైఫర్ బలియాగం చేస్తేనే ఆలయం కడతారని, సేవలు మొదలవుతాయని జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు.